నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త టీము చంద్రబాబు గారి టీము ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఆ కొత్త టీంలో ఎవరు ఉండాలి, ఎవరు నిజాయితీగా ఉంటారు, ఎవరికి తనకు అనుగుణంగా పనిచేస్తారు అనేది లెక్కలేసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంఓలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఒక ప్రత్యేక అధికారిగా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారికి పూనం మాలకొండ గారు ఉన్నారు. ఇప్పుడు ఆ పోస్టులోకి చంద్రబాబు నాయుడు గారు ముద్దాడ రవిచంద్ర గారిని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఎంపిక చేసుకున్నారు. ఆయనే సీఎం గారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రతి సీఎంఓలో ఉంటాడు. మరి ఆయన కనుసనల్లో మిగిలిన వింగ్లు చాలామంది ఆఫీసర్స్ వస్తారు, జిఏడీస్ వస్తారు, రకరకాల వింగ్లన్నీ చూస్తారు. వీరి కనుసనలు ఉన్నాయి. ముద్దాడ రవిచంద్ర గారు అంటే మరి 2020-22 వరకు ఈ కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య శాఖ కమిషనర్గా పనిచేశారు. వెరీ సీనియర్ మోస్ట్ ఆఫీసరు, మంచి సమర్థవంతమైన అధికారి, అదేవిధంగా ప్రజలతో బాగా చక్కగా దగ్గరగా ఉండి ఆంధ్ర రాష్ట్రంలో మంచి అడ్మినిస్ట్రేషన్ చేసిన ఆఫీసరు. మరి ఆయన్ని తీసుకెళ్ళి వాళ్ళ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని మరి సీఎం గారికి మొత్తం అన్నీ తానే నడిపించేలా జిల్లాలకు సంబంధించిన ప్రతి ఫైలు సీఎం గారి దగ్గరికి వెళ్ళే ప్రతి ఫైలు ఈ ముద్దాడ రవిచంద్ర గారు చూసిన తర్వాతే ఫైల్స్ అన్నీ మూవ్ అవుతాయి. ఎక్కడికక్కడ నిధులు ఇవ్వాలి, ఏం ప్రాజెక్టులకి ఎంత కేటాయించారు, శాంక్షన్స్ ఏంటి, ఏ వర్క్స్ ఎంత శాంక్షన్ ఇవ్వాలి, ఇవన్నీ ఎవ్రీథింగ్ సీఎం గారి యొక్క ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర గారు చూడాలి. మరి వారిని ఎంపిక చేసుకున్నారు. ఈ టీంలో ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా ముందు సాయి ప్రసాద్ గారు ఉండేవారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు. మరి ఆయన గతంలో చంద్రబాబు గారి టైంలో సీఎంఓలు ఉండేవారు. మరి సాయి ప్రసాద్ గారు కూడా మరి ఇప్పుడు సీఎం గారు ఆయన క్వార్టర్లోకి తెచ్చుకోబోతున్నారని తెలిసింది. అదేవిధంగా ప్రస్తుతం ముత్యాల రాజు గారు ఉన్నారు. ముత్యాల రాజు గారి ప్లేస్లో వేరే ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఇంకా టోటల్ క్వార్టరే చేంజ్ అవుతుంది వాళ్ళ. కాబట్టి చాలామంది ఐఏఎస్లు ఇప్పటికీ చేంజ్ అవుతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. మరి ఈ ముద్దాడ రవిచంద్ర గారిని తీసుకొచ్చి పెట్టుకోవడం, మరి మిగిలిన సీఎంఓ నుంచి వెళ్ళే ప్రతి ఫైల్ ఏంటి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ముద్దాడ రవిచంద్ర గారితో మాట్లాడి సీఎం చంద్రబాబు నాయుడు గారితో చెప్పి నిధుల మంజూరు విషయంలో కూడా ముద్దాడ రవిచంద్ర గారు కీలకంగా వ్యవహరించే బాధ్యతలు అవి. దానికి పూర్తిగా సమర్థుడు ముద్దాడ రవిచంద్ర గారు అని చెప్పి మరి ఆల్రెడీ చర్చ జరుగుతుంది. ఐఏఎస్ లాబింగ్ కూడా రవిచంద్ర గారు అయితే సాఫ్ట్ కార్నరు, మంచి ఆఫీసర్ అని చెప్పింది. మరి ఇలాంటి ఆఫీసర్స్ని పెట్టుకుని రేపు అడ్మినిస్ట్రేషన్ చేస్తూనే ఇటు ప్రజాప్రతినిధులు కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు. మరి ఈ రెండు సైమల్టేనియస్గా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారనేది చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.